దేవుని యొక్క ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క అతి శ్రేష్టమైన సమయంలో మనందరం కూడా నూతన మందిర ప్రతిష్ట కొరకు వచ్చి ఉన్నాం. ప్రాముఖ్యంగా క్రీస్తు పునరుద్ధాన సంఘము ఈరోజు ఇంత చక్కగా నిర్మించబడింది అని అంటే గనక కేవలము యెహోషువ గారు నిర్మించారని అంటే నేను నమ్మను. మొదటిగా అది దేవుని యొక్క సంకల్పము, ఆయన యొక్క ఆలోచనలో ఈ యొక్క మందిరం ఉంది కనుక వారు ఇక్కడ నిర్మించగలిగారు. దేవుని కృప ఉంది కనుక ఇది కట్టబడిందా అని అంటే దేవుని కృపకు లేదా దేవుని యొక్క ఆ దేవుడు అనుగ్రహించిన యొక్క కృపకు లేదా దేవుడు ఏర్పాటు చేసిన యొక్క స్థలంలో జాషువా గారి యొక్క సహాయము లేకపోతే, నేను ఒక మాట అంటాను కదా, దేవుడు మరొకరి చేత నిర్మించగలడేమో కానీ జాషువా గారి చేత ఆయన నిర్మించలేడు. జాషువా గారే ఇది నిర్మించారంటే దేవుని యొక్క సంకల్పములో ఆయన ఒక హస్తముగా దేవుడు వాడుకున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏదైతే దేవుడు చెయ్యాలి అనుకుంటున్నాడో మనము దానికి సహకరించకపోతే ఆ పని జరిగేటువంటి అవకాశము లేదు. ఈరోజు అక్కడ కూర్చున్న దైవ సేవకులు అందరూ కూడా నేను సేవ చేయను అంటే మరి ఇంకెవరు చేస్తారు? దేవుని సువార్తను ఎవరు ప్రకటిస్తారు? వీరందరూ కూడా భుజాలపైన దేవుని యొక్క సువార్తని వారు వేసుకుని ముందుకు సాగుతున్నారు. ప్రియులారా, మీరందరూ మీ పనుల్లో ఎలాగైతే ముందుకు వెళ్తున్నారో, మీ ఉద్యోగ వ్యాపారాల్లో ఎలాగైతే శ్రమిస్తూ ఉన్నారో, పగలనక రాత్రనక తిండి తినక ఎలా అయితే మీరు పనిచేస్తున్నారో ఈ దైవ సేవకులు కూడా ఖచ్చితంగా అలాగే దేవుని కొరకు పనిచేస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలిగినగాక. కుటుంబంలో ఉన్న నలుగురిని పోషించాలంటే, కుటుంబంలో ఉన్న ఒక నలుగురిని ఐదుగురిని వారికి మంచి ఆలోచన చెప్పి నడిపించాలంటే నా తల ప్రాణం ఎక్కడికి వచ్చేస్తుంది, తోకలోకి వచ్చేస్తుంది అంటారు కొంతమంది. అలాంటిది ఆలోచన చేయండి. ఇక్కడ కొంతమంది సేవకులకి 30 మంది విశ్వాసులు ఉండొచ్చు, మరి కొంతమందికి 50 మంది ఉండొచ్చు, మరి కొంతమందికి 100 మంది ఉండొచ్చు, నాలాంటి వారికి 1000 మంది విశ్వాసులు ఉండొచ్చు. ఆలోచన చేయండి, వీరందరినీ కూడా ఒక తాటి మీద నడిపించాలి అని అంటే కనుక దైవ సేవకులు వారు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. దేవుని సహాయం లేనిదే వారు చేయలేరు, నిజమే, కానీ వారు కూడా ఎంతో ప్రయాసపడతారనేది వాస్తవం. ప్రాముఖ్యంగా జాషువా గారి గురించి ఈరోజు మనం మాట్లాడాలి కనుక, ప్రియులారా, మందిరాన్ని నిర్మించడానికి వారు ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్నారంటాను నేను. వారు ఎన్నో శ్రమలు అనుభవించారంటాను నేను. ఇందాక వస్తూ ఉంటే సహోదరుడు రాయుడు ఆయన చెబుతూ ఉన్నాడు కదా, ఇక్కడ మందిరం నిర్మిస్తే ఎవరు వస్తారు? ఈ చివర, ఊరికి చివర, ఈ డంప్ యార్డ్ పక్కన మందిరం నిర్మిస్తే ఎవరు వస్తారు? ఎవరు వచ్చి ఇక్కడ ఆరాధిస్తారు? కానీ జాషువా గారు ధైర్యంతో చెప్పాడంటే, నా దేవుడు మందిరం నిర్మించిన వాడు విశ్వాసుల్ని కూడా తీసుకుని వస్తాడు. దేవుడు నా మనకు స్తోత్రం కలిగినగాక. వారి యొక్క ధైర్యం ఎవరో తెలుసా? వారి ధైర్యమే దేవుడు. యెహోవా తమ దేవుడుగా గల జనులు ధన్యులు. ప్రభుని ఎవరైతే వారి జీవితంలో కలిగి ఉంటారో వారు ధన్యులు. ప్రియులారా, నాకైతే వారి యొక్క పరిస్థితి గురించి ఏమీ తెలియదు, కానీ ఈ లోకంలో వారి భవిష్యత్తు ఇల్లుందో లేదో నాకు తెలియదు, ఈ లోకంలో వారు ఏం సంపాదించుకున్నారో లేదో నాకు తెలియదు. ఈ లోకంలో దేవుని యొక్క మందిరాన్ని వారు సంపాదించారు. ఈ లోకంలో దేవుని యొక్క మందిరాన్ని వారు నిర్మించగలిగారు. ఎన్నో మాటలు, ఎన్నో ఇబ్బందికరమైన మాటలు. అక్కడ అంత దూరంలో కడితే ఏ విశ్వాసం వస్తాడు? ఎవరు వస్తారు? ఈరోజు కొన్ని 100 మంది కూర్చుని ఇక్కడ ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. అన్నిటికంటే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇంతమంది సేవకులు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అని అంటే కనుక, ఒకటి, దేవుని ఏర్పాట్లో మేమందరం ఉన్నాం. 2, జాషువా గారి యొక్క మంచితనము కూడా ఇందులో ఉన్నది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ప్రాముఖ్యంగా జాషువా గారి యొక్క శ్రమలో దేవుడు ఎలా తోడుగా ఉన్నాడో, రాబోతున్న రోజుల్లో ఈ మందిరాన్ని ప్రభు నింపునుగాక. ఈ మందిరము నింపిన తర్వాత ఇదంతా కూడా దేవుని మందిరంగా మార్చబడునుగాక. మరలా మన అందరం వచ్చి నూతన మందిరాన్ని మరలా ఆరాధన ప్రారంభించుతాం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇదంతా కూడా దేవుని మందిరం అయిపోవాలి.
మరలా అక్కడ నుండి ఈ మందిరాన్ని ఎక్స్టెండ్ చేయాలి. ఈ మందిరము మనందరం వచ్చి మరలా దాన్ని ఓపెన్ చేయాలి. దానికి ఇక్కడున్న దైవ సేవకులు, మేము, అలాగే మీరు అందరూ కూడా సాక్షులు. అయితే ప్రియులారా, దీని కొరకు యెహోషువ గారు ఒక్కటే, జాషువా గారు ఒక్కరే పనిచేస్తే సరిపోదు. మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారము ఒక్కరిని లేదా ఇద్దరిని దేవుని యొక్క మందిరానికి నడిపించాలి. దేవుని నామాన స్తోత్రం చెప్పండి ఒకసారి. మేము ఆ పని చేస్తామన్నవారు దేవుని నామాన స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రియులారా, నేను దేవుని యొక్క ప్రవచనం అనుకోండి, లేకపోతే మరి ఏదైనా అనుకోండి, రాబోతున్న రోజుల్లో ఈ మందిరం సరిపోక బయట కూర్చుని ఆరాధన చేసుకుని ఈ బయట స్థలము కూడా కొని రాబోతున్న రోజుల్లో ఈ మందిరము మరింతగా డెవలప్ అవులుగాక. అలాంటి రోజు రాబోతుంది. మన అందరం కూడా దాని కొరకు ప్రార్థన చేద్దాం. రెండోదిగా, మరి నేను వచ్చిన దగ్గర నుండి రాయుడు, ఈరోజు నేను ఇక్కడ డేట్ ఇచ్చాను అని అంటే దానికి కారణము మీ సహోదరుడు రాయుడు. రండి ముందుకు రండి ఒకసారి, రండి ముందుకు రండి, రండి రండి. నేను బిజీ స్కెడ్యూల్లో తిరుగుతూ ఉంటే మా ఆఫీస్కి పదే పదే ఫోన్ చేసేవాడు ఈయన. నేను రెస్పాండ్ అయ్యేవాడిని కాదు, ఎందుకంటే ఈ డేట్స్ ఆల్రెడీ బిజీగా ఉన్నాయి, నేను రాలేను అని అంటే మా ఆఫీస్ స్టాఫ్ అమ్మాయి ఆ డేట్ని అలా హోల్డ్ చేసి పెట్టి, మీరు కంగారు పడకండి నేను పాస్టర్ గారితో మాట్లాడతానని అలా 2-3 రోజులు అడిగిన తర్వాత సరే వస్తున్నానని చెప్పు అని అన్నాను. చాలా ఈయన ప్రయాసపడ్డారని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి కాదు. చాలా ప్రయాసపడ్డారు డేట్ తీసుకోవడానికి, ఇక్కడికి తీసుకురావడానికి. ప్రస్తుతం నేను ఇక్కడి నుండి డైరెక్ట్గా మరలా సిగ్నేచర్ స్టూడియోలో, క్రాంతి స్టూడియోలో ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఈరోజు ఇక్కడికి వచ్చాము అని అంటే రాయుడు గారు, అలాగే వచ్చిన తర్వాత మమ్మల్ని ఎంతో ప్రేమతో రిసీవ్ చేసుకున్న పాస్టర్ గారు వీరేష్ గారు. రండి సార్ ముందుకు రండి. వీరేష్ గారు, మరి వీరు నిద్రాహారాలు మానుకుని, రాయుడు ఏమో ఈయన కంగారు పెట్టడము, ఈయనేమో మరి నా గురించి వీరు వెయిట్ చేయడం. నేను కారులో వద్దాము అని అనుకుంటే నాతో పాటు మా డ్రైవర్ కూడా అలసిపోయాడు. ఇద్దరము నిద్ర లేకుండానే ఉన్నాం. కారు మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతుంది, నిద్రలో ఒక్క చిన్న కునికేస్తే కారు పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కనుక బాబు నువ్వు రావద్దు, నేను కారులో వెళ్ళను, నువ్వు రావద్దు, నేను ట్రైన్లో వెళ్ళిపోతానన్నాను. దిగిన వెంటనే అయ్యగారు మరి రిసీవ్ చేసుకున్నారు. అయ్యగారిని, వారి యొక్క పరిచయాన్ని ప్రభు దీవించిన. దావీద్ గారు, అలాగే దావీద్ గారు, ఈరోజు ఎంత మీటింగ్స్ జరుగుతున్నాయంటే వీరందరి యొక్క వెన్నంటూ ఉండి వారు నడిపిస్తూ ఉన్నారు. దావీద్ గారికి కూడా ప్రభు పేరట ప్రత్యేక వందనాలు. ఎక్కడ ఉన్నారండి దావీద్ గారు? దావీద్ గారు, ఓకే. దావీద్ గారు కూడా మరి యొక్క మీటింగ్కి వారు ఎంతగానో సహకరించారు, వారిని కూడా ప్రభు దీవించినగాక. అయ్యా, మీ పేర్లు నాకు తెలియదు కానీ మీ అందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేక వందనములు. మరి తెలిసిన వారి పేర్లు నేను చెప్పగలిగాను. మీ అందరినీ కూడా ప్రభు దీవించి మీ యొక్క పరిచయంలో ప్రభు వాడుకునుగాక. ఆమేన్. ఈ సమయంలో మనం కొద్ది ప్రార్థన చేసుకుందాం, దేవుని యొక్క వాక్యంలోకి ముందుకు వెళ్ళిపోదాం. సర్వోన్నతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మేమందరము కూడా మీ యొక్క మందిర ప్రతిష్ఠ కొరకు వచ్చి ఉన్నాం తండ్రి. ఈ యొక్క దినము మీ ఏర్పాట్లో మేము ఉన్నామని నమ్ముచున్నాం ప్రభువా. ఈ వాక్యము వినేటప్పుడు వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము, లోబడే జీవితము మాకు అందరికీ కూడా దయచేయమని మా ప్రియ రక్షకుడును ప్రభునైన యేసుక్రీస్తు పేరట అడిగి బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఇంకా ఈ సేవకు సహకరిస్తున్న సహోదరులు ఇక్కడ కనబడుతున్నారు. ఇలాంటి వారు అందరూ ఈ సేవకు సహకరిస్తూ ఉన్నారు. వారిని ప్రభు దీవించునుగాక. దేవుని యొక్క వాక్యంలోకి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఒక చిన్న ఉపమానం విని మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రభు అయిన యేసుక్రీస్తుట ఉపమానము లేనిదే ఆయన ఏది కూడా బోధించలేదట. గనుక ఒక ఉపమానం విందాం, ఆ తర్వాత మనం దేవుని వాక్యంలోకి ముందుకు వెళ్ళిపోదాం. ఒక సంఘంలో దైవ సేవకుడు ఆయన సంఘంలో ఉన్న వారికి పిలుపునిచ్చాడట. ప్రతి గుడ్ ఫ్రైడేకి కూడా నేనే దేవుని వాక్యం చెప్తా ఉన్నాను, ఈ గుడ్ ఫ్రైడేకి 7 మాటలు ఎవరన్నా చెప్తారా అని ఆహ్వానించాడట. చాలా సంఘాల్లో ఇది మనం చూస్తూ ఉంటాం. 7 మాటలు సేవకుడు చెప్పరు, విశ్వాసుల్లో ఒకరు చెబుతూ ఉంటారు. ఆ యొక్క 7 మాటలు ఇచ్చినప్పుడు ఒక ఆయన లేచి ముందుకు వచ్చి అన్నాడట, 7 మాటలు నేనే చెప్తాను అని ఆయన 7 మాటల కొరకు సిద్ధపడడం ప్రారంభించాడు.
7 మాటలు చెప్తాడని చెప్పి దైవ సేవకుడు అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఆ యొక్క 7 మాటల కొరకు ఈయన సిద్ధపడుతూ ఉన్నాడు. అలాంటి క్రమంలో ఈయన వాక్యం అంతా కూడా సిద్ధపడి ఆ బైబిల్ మధ్యలో చీపురు పుల్లలు పెట్టుకున్నాడంట. వాక్యాలు, అధ్యాయాలు గుర్తుండడానికి, వచనాలు గుర్తుండడానికి చీపురు పుల్లలు పెట్టుకున్నాడంట. అక్కడక్కడ చీపురు పుల్లలు పెట్టుకోగానే దానికి అర్థం ఏంటి అని అంటే కనుక, ఇలా ఒక చీపురు పుల్ల తెరవగానే అక్కడ మొదటి మాట ఉంటుంది, దాని మీద కొంచెంసేపు మాట్లాడతాడు. రెండో చీపురు పుల్ల తెరవగానే అక్కడ రెండో మాట ఉంటుంది. ఇలా 7 మాటలకి 7 చీపురు పుల్లలు పెట్టుకుని ఆయన ఈ యొక్క వాక్యాన్ని బోధించాలనే ఆసక్తి చేత ఆ యొక్క వాక్యాన్ని సిద్ధపడి ఇంట్లో ఆ యొక్క బైబిల్ని అక్కడ పెట్టాడంట. చీపురు పుల్లలు పెట్టి బైబిల్ అక్కడ పెట్టగానే వాళ్ళ అబ్బాయి చీపురు పుల్లలు తీసి కింద పడేసాడట. కింద పడేసిన తర్వాత ఈయన బైబిల్ పట్టుకుని చాలా హుందాగా, దర్జాగా దేవుని యొక్క సేవకుడు పిలవగానే బైబిల్ పట్టుకుని ఎలా వెళ్ళిపోయాడంటే, వెళ్ళిపోయి ఇలా పెట్టుకుని వెళ్ళిపోయి ఆ యొక్క బైబిల్ని అక్కడ పెట్టుకుని ఆయన తెరుస్తున్నాడంట. ఎక్కడా కూడా ఏం కనిపించట్లేదు, చీపురు పుల్ల కనిపించట్లేదు. అప్పుడు ఈయన అన్నాడంట, చీపురు పుల్ల ఎక్కడా అన్నాడంట. అందరూ కూడా ఆశ్చర్యపోయారట. సేవకుడు కూడా ఆశ్చర్యపోయాడు. అయ్యో, నేను ఎన్నో వాక్యాలు విన్నాను కానీ చీపురు పుల్ల మీద ఎప్పుడు వాక్యం వినలేదు, వాక్యము బోధించలేదు. కనుక చాలా శ్రద్ధగా వినాలనే ఆలోచన చేత ఆయన అలాగే దీక్షగా చూస్తున్నాడట. అందరూ దీక్షగా చూస్తూ ఉంటే మరలా అంటున్నాడట, చీపురు పుల్ల ఎక్కడా అన్నాడంట. మరలా రెండోసారి అడుగుతుంటే అందరూ చూస్తున్నారు, ఏదో చెప్తాడు అనగానే మరలా మూడోసారి అంటున్నాడంట, చీపురు పుల్ల ఎక్కడా అన్నాడంట గట్టిగా. అప్పుడు వాళ్ళ అబ్బాయి లేచి అన్నాడంట, చీపురు పుల్ల మన ఇంట్లో అన్నాడంట. ప్రభునందు ప్రియులారా, ఈరోజు చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి అనుకుంటారు కానీ ట్రైనింగ్ అనేసరికి నాకు ట్రైనింగ్ అవసరం లేదు అంటారు. వినండి జాగ్రత్తగా, దేవుని యొక్క సేవకు వచ్చేటప్పుడు ట్రైనింగ్ అత్యంత ప్రాముఖ్యమైనది. ఒకవేళ లేకపోతే మేము దైవ పరిచయం చేయకూడదా? లేకపోయినా చేయొచ్చు. కానీ అవకాశం ఉంటే, దేవుని యొక్క పిలుపు ట్రైనింగ్కి ఉంటే ఖచ్చితంగా మనం దేనికి రావాలి? బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళుట అది మనకు ఎంతో ఆశీర్వాదకరం. ఇందాక దైవ సేవకులు వీరేష్ గారు ఒక మాట చెప్తా ఉన్నారు, మా అబ్బాయిని నేను దైవ పరిచయకి అప్పగించుకున్నానండి అని అంటూ ఉన్నారు. ఆయన ఒక మాట అన్నారు కదా, వాడిని ఏదైనా వీలుంటే ఎక్కడికైనా పంపించాలనుకున్నాను. ఎక్కడికి పంపిస్తారైనా? బైబిల్ ట్రైనింగ్కి పంపించాలనుకుంటున్నారు. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క పరిచయకు వచ్చేటప్పుడు ట్రైనింగ్ ఖచ్చితంగా ఉండాలా అని అంటే ఉండుట చాలా మంచిది. ఎందుకు అని అంటే కనుక రాబోతున్న రోజుల్లో ట్రైనింగ్ లేనటువంటి పాస్టర్ని, సర్టిఫికెట్ లేనటువంటి పాస్టర్ని చాలా ఇబ్బంది పెట్టేటువంటి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వంటి వారు చాలా మంది వచ్చేసారు. కనుక అలాంటి వారి నుంచి తప్పించుకోవాలి అంటే కనుక మనకి ఏముండుట మంచిది? ట్రైనింగ్ ఉండుట, సర్టిఫికెట్ ఉండుట మనకి చాలా మంచిది. వినండి జాగ్రత్తగా, మనము దేవుని యొక్క సేవలో ట్రైనింగ్ ఖచ్చితంగా చేయాలంటే కనుక ట్రైనింగ్ చేయటం మంచిదే. వినండి, మోషే జీవితాన్ని 3 భాగాలుగా విభజించినట్లయితే ఆయన 120 సంవత్సరాలు బ్రతికాడు. అందులో మొదటి 40 లేదా 39.5 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలు ఆయన ఫరో కోటలో ఒక వ్యక్తిగా లేదా ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన మొదటి 40 సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుని దగ్గర 40 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు ఇజ్రాయేలీల్ని అరణ్యంలో ఆయన నడిపించాడు. 120 సంవత్సరాలు ముగించుకుని ఆయన ప్రభు సన్నిధానంకి వెళ్ళిపోయాడు. దావీదు ఆయన సమూయేలు చేత అభిషేకించిన తర్వాత ఆయన 15 సంవత్సరాలు సౌలు దగ్గర ఆయన పనిచేశాడు. వెనువెంటనే రాజు అయిపోలే. సమూయేలు అభిషేకించిన తర్వాత రాజు అవ్వడానికి ఆయనకి 15 సంవత్సరాలు పట్టింది. ప్రభువైన యేసుక్రీస్తుని ఒకవేళ మనం తీసుకున్నట్లయితే ఆయన 12 సంవత్సరాల నుంచి 30వ సంవత్సరం వరకు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు. నేను అంటాను కదా, ఆయన తన యొక్క పరలోకపు తండ్రి దగ్గర ఏం పొందుకున్నాడు చెప్పండి ఒకసారి? తర్ఫీదు పొందాడు, ట్రైనింగ్ పొందాడు. శిష్యులు కూడా 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో తిరగడానికి గల కారణం ఏంటో తెలుసా? శిష్యులు యేసుక్రీస్తు దగ్గర 3.5 సంవత్సరాలు ఏం పొందుకున్నారు? ట్రైనింగ్ పొందుకున్నారు. కనుక మనము కూడా ట్రైనింగ్ చేయటం మనకి మంచిది. ఒకవేళ దేవుని యొక్క పరిచర్యకి రావాలి అనుకుంటే కనుక బైబిల్ ట్రైనింగ్ ఉండుట వలన అది నష్టమైతే కాదు, ఉండుట మనకి మంచిదే. లేకపోతే మేము దైవ సేవ చేయొద్దండి. ఇక్కడ చాలామంది బహుశా లేకపోయి ఉండొచ్చు, ఆ రోజుల్లో చదువు లేకపోయి ఉండొచ్చు. ఉండుట మంచిదే. లేకపోయినా నడిపించేవాడు ఎవరో చెప్పండి ఒకసారి? ప్రభుయే మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనకు స్తోత్రం కలుగును గాక. కానీ అవకాశం ఉండి ఎవరైనా ఒకవేళ దేవుని యొక్క సేవకు రావాలంటే అవకాశం ఉండి ట్రైనింగ్ చేయకుండా తప్పించుకోవడము అదంత మంచిది కాదు. థియాలజీ అంటే బైబిల్ ట్రైనింగ్లో
బిబ్లికల్ హెర్మనటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అందులో ప్రసంగ శాస్త్రము అనే ఒక అంశం ఇది. ఆ ప్రసంగ శాస్త్రంలో ప్రసంగాలు ఎలా బోధించాలి అనే దాని మీద 3 అంశాలు చెప్తారు. ఈ ప్రపంచంలో ఏ సేవకుడైనా ఈ 3 అంశాల మీదే బోధించాలి. ఈ 3 విషయాలనే ఆయన బోధించక తప్పదు. మొదటిగా దాన్ని టాపికల్ సర్మన్ అంటారు, అంటే సమయోచితమైన ఉపన్యాసము. టాపికల్ సర్మన్ అంటే ఒక టాపిక్ తీసుకుంటాడు దైవ సేవకుడు, ఒక అంశాన్ని తీసుకుని ఆ యొక్క అంశం మీద బోధిస్తాడు. ఉదాహరణకి విజ్ఞాపన అనేది ఒక అంశము. ఈ అంశం మీద దైవ సేవకుడు ఏం చేస్తాడని అంటే కనుక ఆదికాండం మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు విజ్ఞాపన అనే అంశం ఎక్కడుందో ఆ అంశము మీద ఆయన బోధిస్తాడు. 7 బూరలు అంటాడు, అది ఆయన అంశము. ఈ వారం మనం 7 బూరల మీద అంశం నేర్చుకుందాం అంటాడు. 7 బూరలు అనే అంశము ప్రకటన గ్రంథంలో మాత్రమే కాదు, ఎక్కడ 7 అనే సంఖ్య ఉందో ఆ 7 అనే సంఖ్యను తీసుకుని 7 బూరల గురించి ఆయన మాట్లాడతాడు, లేదా 7 అనే సంఖ్య మీద ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ విశ్వాసము అనే అంశం తీసుకున్నాడు అనుకోండి. విశ్వాసము ప్రారంభం నుంచి ఆదికాండం నుంచి ముగించే వరకు ఎక్కడెక్కడ ఉందో ఆ విశ్వాసం మీద దైవ సేవకుడు ఏం చేస్తాడు, బోధిస్తాడు. దీన్ని టాపికల్ సర్మన్ అంటారు, సమయోచితమైన ఉపన్యాసము. రెండోదిగా వచన ప్రసంగము, టెక్స్చువల్ సర్మన్. దైవ సేవకుడు ఒక వచనాన్ని తీసుకుంటాడు, ఆ ఒక్క వచనం మీదే ఆయన 45 నిమిషాలైనా, గంట అయినా, 2 గంటలైనా ఆయన బోధిస్తాడు. దీన్నే వచన ప్రసంగం అంటాం. ఒక్క వచనము, ఆ ఒక్క వచనం మీదే ఆయన ఆ రోజంతా కూడా ఆయన మాట్లాడుతుంటాడు. అది ఎన్ని గంటలైనా సరే వచన ప్రసంగం తీసుకున్నప్పుడు వచనం మీద ఆయన మాట్లాడతాడు. మూడోదిగా ఎక్స్పోజిటరీ సర్మన్, వివరణాత్మకమైన ఉపన్యాసము. ఈ వివరణాత్మకమైన ఉపన్యాసం ఎలా ఉంటుంది అని అంటే కనుక దైవ సేవకుడు ఒక వచనాన్ని లేదా ఒక అధ్యాయాన్ని, ఒక అంశాన్ని ఆయన తీసుకుంటాడు. ఈ అంశం ఆయన తీసుకున్న తర్వాత దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటి, సందర్భం ఏంటి, ఏ సందర్భంలో దేవుడు అక్కడ వాడితో మాట్లాడుతున్నాడు, ఏ సందర్భంలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్న సందర్భం ఏంటి, ఏ వ్యక్తులతో మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరు మాట్లాడుతున్నారు అనే అంశం మీద ఆ యొక్క ఉపన్యాసము దైవ సేవకుడు ఇస్తూ ఉంటాడు. అందులో ఉన్న గ్రామర్ ఏంటి, గ్రామర్ అంటే వాక్య నిర్మాణం ఏంటి, వాక్య నిర్మాణం ఏ రీతిగా ఉంది, వాక్యాన్ని ఏ రీతిగా నిర్మించాడు దేవుడు, లేదా దైవ సేవకుడు ఏ రీతిగా యొక్క వాక్యాన్ని రచించాడు అనే అంశం మీద మాట్లాడతారు. అంతేకాదు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే చారిత్రక నేపథ్యం ఏంటి, అక్కడున్న చరిత్ర ఏంటి, దాని యొక్క నేపథ్యం ఏంటి, ఏ చరిత్ర ద్వారా ఈ యొక్క అంశం ఇక్కడ ఉంది అనే అంశం మీద మాట్లాడతాడు. అంతేకాదు సెంట్రల్ థీమ్, అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటి అనే దాని మీద దైవజనుడు మాట్లాడతాడు. దీన్నే ఎక్స్పోజిటరీ సర్మన్ అంటాం, వివరణాత్మకమైన ప్రసంగం. ఈరోజు మనము టెక్స్చువల్ సర్మన్ అంటే వచన ప్రసంగం మనం చూద్దాం. ఒక్క వచనము, ఆ ఒక్క వచనం మీదే ఈరోజు నేను వివరించాలని ఆశపడుతున్నాను. మీలో చాలామంది ఒక్క వచనం మీద ఏం వివరిస్తారండి అని అంటే కనుక చూద్దానండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. ఈరోజు మనం మూలవాక్యం ఇదే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చదవండి సార్. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూడండి ఒకసారి, అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు కదా కొరింథీయులకు రాసిన పత్రికలో, కాగా విశ్వాసము, నాతో పాటు చెప్పండి ఒకసారి, విశ్వాసము, విశ్వాసము, మీరు చెప్పాలి, వెనకాల వారు చెప్పాలి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 శ్రేష్టమైనది ఏమంటున్నాడు ఆయన, ప్రేమ. చూడండి, ఈ యొక్క 3 అంశాల మీద మాట్లాడుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటో తెలుసా, విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ అనే అంశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. మొదటిగా చూద్దాం, విశ్వాసము అనేటువంటి అంశాన్ని మనము చూద్దాం. విశ్వాసం అనగా ఇంగ్లీష్లో ఫెయిత్ అని మనం అంటూ ఉంటాం. విశ్వాసం అనగా ఫెయిత్. వాట్ ఈజ్ ఫెయిత్? విశ్వాసం అంటే నిర్వచిస్తారా ఒకసారి? ఎవరన్నా చెప్తారా విశ్వాసం అంటే? చెప్పండి సార్ అయ్యారు. నమ్మకము, నిరీక్షించిన వాటి యొక్క నిజస్వరూపము, ఇంకా అదృశ్యమైన వాటిని దృశ్యమైన వాటిగా చూడడమే విశ్వాసము.
అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, ఆయన యందు ఏముంచాడు? విశ్వాసం ఉంచాడు. ఇలాగ అనేక పర్యాయ పదాలు మనం చెప్పగలుగుతాం కదా. కానీ బిబ్లికల్ స్కాలర్స్, బైబిల్ పండితులు బైబిల్లో 14 రకమైన విశ్వాసాలను గుర్తించారు. మనం విశ్వాసం గురించి చాలా రకాలుగా నిర్వచిస్తాం. లోపల ఏదో ఉంటుంది చెప్పాలనుకుంటాం, కానీ ఒక్కొక్క సందర్భంలో చెప్పలేం. కానీ బైబిల్ పండితులు 14 రకమైన విశ్వాసాలు వారు బోధించారు. ఈరోజు 14 రకమైన విశ్వాసాలు బోధించే సమయం నాకు లేదు, వినే సమయం మీకు లేదు. ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు టైం ఎంత అయింది? 1:20. నాకు 2:30 వరకు చెప్పమని టైం ఇచ్చారు. మీరు ఏం తిన్నారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం రాయుడు చక్కగా ఒక మంచి కారం దోశ, ఒక ఇడ్లీ, వడ తీసుకుని వచ్చాడు. నేను పూర్తిగా తినేసి వచ్చాను హ్యాపీగా. ఇప్పుడు 2:30 వరకు నా శరీరం బాగానే ఉంటుంది. 2:30 అయిన తర్వాత ఏమైపోతూ ఉంటుంది? ఆ వాసన పిలుస్తూ ఉంటుంది మిమ్మల్ని రమ్మని. బిర్యానీ పిలుస్తూ ఉంటుంది, కోడి మిమ్మల్ని పిలుస్తూ ఉంటుంది, రా నన్ను ఆరగించు అంటుంది అనమాట. ఆత్మ బలమైనదే కానీ శరీరము బలహీనమైనది. మన ఆత్మ ఎలాగుంటుందంటే కొన్ని సందర్భంలో ఇంకా వినాలి అని ఉన్నా శరీరం దానికి సహకరించదు కదా. కనుక నాకు ఇవ్వబడిన సమయాన్నే నేను సద్వినియోగపరుచుకుంటాను. చూడండి, విశ్వాసంలో 14 రకమైన విశ్వాసాలు ఉన్నాయి. అన్నీ బోధించడానికి నాకు సమయం లేదు, వినుటకు మీకు సమయం లేదు. అందుకే ప్రాముఖ్యమైన 3 విశ్వాసాల గురించి బోధిస్తాను, ప్రాముఖ్యమైన 3 నిరీక్షణ గురించి బోధిస్తాను, ప్రాముఖ్యమైన 3 ప్రేమల గురించి ఈరోజు నేను బోధిస్తాను. 3 విశ్వాసాలు, 3 నిరీక్షణలు, 3 రకమైన ప్రేమల గురించి నేను బోధిస్తాను. మొదటిగా విశ్వాసంలో మొట్టమొదటి విశ్వాసం ఏంటో తెలుసా? అవిశ్వాసము, డిస్బిలీఫ్. చెప్పండి ఒకసారి. విశ్వాసంలో మొట్టమొదటి విశ్వాసము, రాసుకునేవారు ఎవరన్నా ఉంటే రాసుకోండి. విశ్వాసంలో మొట్టమొదటి విశ్వాసము అవిశ్వాసం. ప్రియులారా, మరలా ఇలాంటి ఆధ్యాత్మిక మర్మాలు బోధించేవారు మీకు దొరకకపోవచ్చు. ఈ యొక్క అంశాలు అందరూ బోధించదగినవి కాదు. కనుక ఎవరైనా రాసుకోవాలి అనుకుంటే కనుక అక్కడక్కడ పోతుంది కదా సౌండ్. నాకు తెలిసి బ్యాటరీ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. సౌండ్ సిస్టమ్ వారు సహజంగా ఏం చేస్తారంటే, కొంతమంది ఇప్పుడు అదే ఒక గొడవ జరుగుతూ ఉంది దైవజనుడి మీద. సౌండ్ సిస్టమ్ వారు ఏం చేస్తారంటే ఆపరేట్ చేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. కానీ వీరు ఇక్కడే కూర్చుని శ్రద్ధగా చూస్తున్నారు. ఒక చిన్నది డిస్టర్బెన్స్ వచ్చినా వీరు చక్కగా ఇక్కడ కూర్చుని చూస్తున్నారు, అంతా కూడా పరిశీలిస్తున్నారు. కొంతమంది ఉంటారు వారు పెట్టి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఒకవేళ నాకు ఎమర్జెన్సీ అయిందండి, టాయిలెట్ వచ్చిందండి అంటే వేరే ఎవరినన్నా పెట్టి వెళ్ళాలి. ఎందుకంటే దాన్ని ఇంకెవరో ఆపరేట్ చేయలేరు. సేవకులుగా మాకు అది చేతనవదు. ఇక్కడ ఎవరన్నా సౌండ్ ఆపరేట్ చేయగలరు అంటే దాదాపుగా ఎవరికి రాదు. కనుక సౌండ్ సిస్టమ్ వారు తమ్ముడు ఎలా కూర్చున్నాడో అలా కూర్చుని ఉండుట అది సంఘం అంతటికి కూడా ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? వారు ఒక్కరు సరిగ్గా పని చేయకపోతే చాలు, సంఘం అంతా కూడా ఏమైపోద్ది? డిస్టర్బ్ అయిపోద్ది. సౌండ్ సిస్టమ్ చాలా ప్రాముఖ్యం. రెండోదిగా మ్యూజిషియన్స్, ఎవరైతే ఈ కీబోర్డ్ ప్యాడ్స్ ప్లే చేసేవారు ఉంటారో, సహజంగా అనేక మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం కదా, అక్కడ గమనించిన అంశం ఏంటంటే వారు ప్లే చేసిన తర్వాత పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. కొద్ది మంది ఇదిగో సహోదరులు కూర్చున్నారు కదా, అలా కూర్చుంటారు. ప్రియులరే, మనకంత ఎమర్జెన్సీ ఏముంటుందో ఆలోచన చేయండి ఒకసారి. ఎవరిని విమర్శించాలనే ఉద్దేశం కాదు. మనకంత ఎమర్జెన్సీ ఏముంటుంది? మనం ఎలాగైతే ప్లే చేసామో ఇలా కూర్చుని దేవుని వాక్యం వినుట మరింత ఆశీర్వాదం. ప్రభు వీరి యొక్క పరిచర్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. ఈ సమయంలో మనము విందాం రండి ఒకసారి. విశ్వాసంలో మొట్టమొదటి విశ్వాసం ఏంటి చెప్పండి ఒకసారి. ప్రియులారా, మరలా ఇలాంటి ఆధ్యాత్మిక మర్మాలు బోధించేవారు దొరకకపోవచ్చు గనక మీరు ఉన్న వాటిని రాసుకోండి. అవిశ్వాసము గురించి బోధించేటప్పుడు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు చాలామంది విశ్వాసులము అని చెప్పుకుంటున్నారు, కానీ వారిలో ఏముంటుంది చెప్పండి ఒకసారి. అవిశ్వాసం ఉంటుంది, వారిలో విశ్వాసం ఉండట్లే. అవిశ్వాసులు ఎలాగైతే ఈ లోకంలో దేవుని యందు అవిశ్వాసులుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారో, ఈరోజు విశ్వాసులు కూడా అవిశ్వాసులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మేము విశ్వాసులమే అని చెప్పుకుంటున్నారు, కానీ వారిలో ఏముండట్లే, చాలా మందిలో విశ్వాసం ఉండట్లే. అవిశ్వాసంతోనే బ్రతుకుతూ ఉన్నారు, అవిశ్వాసంతో జీవిస్తున్నారు, అవిశ్వాసంతో మరణిస్తూ ఉన్నారు. అవిశ్వాసి ఎలాగైతే లోకంలో తిరుగుతున్నాడో, విశ్వాసి కూడా లోకంలో అదే రీతిగా
తిరుగుతూ ఉన్నాడు. ఇంకా విశ్వాసకి అవిశ్వాసకి ఏంటి పోలిక, ఏంటి తేడా, ఏంటి ఇద్దరికి? విశ్వాసకి అవిశ్వాసకి ఉన్న వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఏమి ఉండట్లే. వాడు ఈ లోకంలో తిరుగుతున్నాడు, నువ్వు ఈ లోకంలో తిరుగుతూ ఉన్నావు. ఏంటి వారిద్దరికి ఉన్న తేడా అంటే, వాడు ఆదివారం చర్చికి రాడు, నువ్వు ఆదివారము మందిరానికి వస్తావు. ఇంతే తేడా తప్ప విశ్వాసులు అవిశ్వాసులు ఈరోజు ఒకేలాగా జీవిస్తూ ఉన్నారు. ఇది ఈనాటి సమస్య కాదు. ద్వితీయోపదేశకాండం తెరవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 33వ వచనం. ఇది ఈనాటి సమస్య కాదు, అనాది కాలం నుండి ఒకే ఒక్క సమస్య. ఏంటో తెలుసా? విశ్వాసులు అవిశ్వాసులు ఒకే రీతిగా జీవిస్తూ ఉన్నారంటే ఇది ప్రభువుకి ఏమాత్రము కూడా అంగీకారము కాదు. చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 33వ వచనం. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు ఏముంచలేదు? విశ్వాసం ఉంచలేదు. ఈ మాట దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే గనక ఇజ్రాయేలీలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వారిని విడిపించిన తర్వాత ఆ యొక్క నిర్గమంలో వారిని నడిపిస్తూ ఉంటున్న కాలంలో ఆయన ఎలా పనిచేశాడు తెలుసా? పగలు మేఘస్తంభముగా, ఈరోజు మీరు టెంటల కింద ఎలాగైతే కూర్చున్నారో అదే రీతిగా దేవుడు పగలు మేఘస్తంభముగా ఆయన వారిని నడిపించాడంట. ఇజ్రాయేల్ ప్రాంతం ఎలాంటి ఎండ ఉంటుందో మీకు తెలుసా? ఈరోజు మనం చూస్తున్న ఎండ ఏమాత్రం పనిచేయదు, 50 డిగ్రీల ఎండ ఉంటుంది. అలాంటి ఎండలో దేవుడు వారిని ఎలా నడిపించాడంటే పగలు మేఘస్తంభముగా. ఎంత ఎండ ఉన్నా వారికి ఎండ దెబ్బ అనేది తగలే. రాత్రులు ఆ ఎడారి ప్రాంతంలో, ఓయ్ పిల్లలు ఇలా కూర్చోవాలి, ఇలాగా ఇజ్రాయెల్ ఆ ఎడారి ప్రాంతాలు మీరు ఎప్పుడైనా వెళ్ళినట్లయితే మీరు గమనించండి, ఈ ఎడారి ప్రాంతంలో పగలు ఎండ ఎంత తీవ్రత ఉంటుందో రాత్రులు చలి కూడా అంతే తీవ్రత ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ తీవ్రత చలికి ఎడారిలో చనిపోయిన వారు అనేకులు. దేవుడు వారిని ఎలా నడిపించాడు తెలుసా? 40 సంవత్సరాలు వారి యొక్క బట్టలు నలిగిపోలేదట, వారి బట్టలు చిరిగిపోలేదట, వారి చెప్పులు అరిగిపోలేదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి బట్టలు చిరిగిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. పగలేమో ఎండ దెబ్బ తగలకుండా మేఘాలను పెట్టాడు, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్నిస్తంభాలను పెట్టాడు. పగలేమో వారికి చలిని పుట్టించాడు, రాత్రేమో వారికి వేడిని పుట్టించాడు. ఇంతగా నడిపించిన దేవుని యందు వారు ఏముంచలేదట? విశ్వాసం ఉంచలే. ఈరోజు దేవుడు తన యొక్క అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటే, దేవుడు విశ్వాసుల యొక్క జీవితంలో అనేక అద్భుత కార్యాలు జరిగిస్తుంటే విశ్వాసులు దేవుని యందు ఏముంచట్లేదు? విశ్వాసం ఉంచట్లే. కానీ పేరుకు మాత్రం ఎవరు వీరు అని అంటే కనుక మేము పలానా సంఘ విశ్వాసులమండి, పలానా దైవజనుడి దగ్గర విశ్వాసులమండి, మా సంఘంలో 1,00,000 మంది వస్తారండి, మా సంఘంలో 1,000 మంది వస్తారండి, నేను ఆ సంఘానికి చెందిన విశ్వాసనండి అని చెప్పుకుంటున్నారు. కానీ నీలో ఎంతవరకు విశ్వాసం ఉంది అని ఆలోచన చేస్తే నీలో విశ్వాసము ఉండడంలే. ఎలాంటి విశ్వాసము చేత నువ్వు జీవిస్తా ఉన్నావు? అవిశ్వాసులతో ఈరోజు నువ్వు జోడీ కడుతూ ఉన్నావా? ఈ యొక్క మాటలు ఎందుకు చెప్తూ ఉన్నానంటే గనక నీవు సంఘములో ఉండి అవిశ్వాసిగా ఉండుటకు వీల్లేదు, సంఘములో ఉండి అవిశ్వాసితో జోడీగా ఉండుటకు వీలు లేదు. నువ్వు ఎలాంటి వారితో సహవాసం చేయాలి తెలుసా? నీ సంఘములో ఉన్నటువంటి ఉన్నతమైన విశ్వాసతో సహవాసం చేయాలి. కానీ నీ యొక్క సంఘములో ఉన్న ఒక అవిశ్వాసితో విశ్వాసం చేస్తే ఏమవుతుందో తెలుసా? వాడి యొక్క అవిశ్వాసం నీకు కూడా వస్తుంది. ఈ లోక సంబంధమైన సామెత ఒకటి ఉంది. 6 నెలలు సహవాసం చేస్తే వాడే ఏమైపోతాడంటే వాడే వీడిగా మారిపోతాడట. 6 నెలలు సహవాసం చేస్తే వాడి లక్షణాలన్నీ వీడికి వచ్చేస్తూ ఉంటాయి. నీ ఒకవేళ అవిశ్వాసి పక్కన కూర్చుంటే వాడు వాక్యం వినడం, నిన్ను వాక్యము వినడం. వాడు సెల్ ఫోన్ తీస్తాడు, చూస్తాడు, సడన్గా ఆపి ఒరే ఈ రీల్ చూడరా ఎంత బాగుందో అంటాడు. నెమ్మదిగా నిన్నేం చేస్తాడు తెలుసా? బయటికి వెళ్ళి జబర్దస్త్ చూద్దాం రారా అంటాడు. లోపల దేవుని వాక్యము, బయటేమో జబర్దస్త్. లోపల దేవుని వాక్యం జరుగుతూ ఉంటుంది, బయటేమో లేనిపోయినటువంటి మాటలు వస్తూ ఉంటాయి.
అవిశ్వాసుల విషయంలో జాగ్రత్త. అవిశ్వాసులతో మనము జోడిగా ఉండకూడదు. వాడు వాక్యం వినడు, నిన్ను వాక్యం విన్నాడు. కొంతమంది మీరు గమనించిన సంఘాల్లో వాడు వాక్యం వినకుండా పక్కనోడు తొడ మీద గిల్లుతాడు, పక్కనోడు నడుము మీద ఇలాగ అంటూ ఉంటాడు, కితకితలు పెడతా ఉంటాడు. అలాంటి వాడిని ఏం చేస్తుందో తెలుసా, లాగి పెట్టి లెంపగా వాడు కొట్టాను నేను చెప్పను, కానీ వాడి దగ్గర నుంచి లేచిపోయి ముందుకు వచ్చి. ఎందుకనంటే వాడు నరకానికి పోవడం మాత్రమే కాదు, నిన్ను కూడా ఎక్కడ తీసుకుపోతాడు, నిత్య నరకాగ్నికి తీసుకుపోతాడు. జాగ్రత్త. కొంతమందికి ఎక్కడ లేని మాటలన్నీ ఎక్కడ వస్తూ ఉంటాయి. నీ చీరంతా అంటది ఒక ఆవిడ. నువ్వు కొంటావా? 10,000 నువ్వు కొంటావా? నీ చీరంతా, ఈ జాకెట్ ఇంత డిజైన్గా ఉంది, ఎక్కడ కుట్టించావు, కిటికీల జాకెట్. ఈ మాటలన్నీ ఎక్కడ వస్తూ ఉంటాయి. అత్తగారి మీద కోడలు, కోడల మీద అత్త చాడీలు ఎక్కడ చెప్పుకుంటారు? చర్చిలోనే. ఇంకా వారికి ఎక్కడ స్థలము దొరకదు. ఇంకా చర్చిలోనే లేనిపోయిన మాటలు, చర్చిలోనే లేనిపోయిన కబుర్లు, ఊసులన్నీ కూడా ఎక్కడ వస్తూ ఉంటాయి? మందిరంలోనే. ఓ పెద్ద ఆయన అంటున్నాడంట మా స్నేహితుడితో, అయ్యగారు అదేంటో తెలియదండి, ఇంట్లో నిద్ర రాదు కదండి, మీరు వాక్యము ప్రారంభించగానే నాకేమొచ్చేస్తుంది. కొంతమంది చర్చికి రాగానే ఇలా ఊగుతూ ఉంటారు, జోగుతూ ఉంటారు. మరి కొంతమంది అయితే ఆ గురక ఎక్కడికి వినబడుతూ ఉంటుంది. ఏనాయనా నువ్వు చర్చికి నిద్రపోవడానికి వచ్చావా? నువ్వు అవిశ్వాసి ఎలాగైతే ప్రవర్తిస్తాడో వారి వారి ఆలయాల్లో, విశ్వాసం అయ్యుండి నీ ఆలయంలో నువ్వు అలాగే ప్రవర్తిస్తే వాడికి నీకు ఎలాంటి తేడా లేదా? వాడికి నీకు అసలు పొంతన లేకుండా నువ్వు ఏ రీతిగా ప్రవర్తిస్తా ఉన్నావు? సమూయేలు గ్రంథంలో దైవజనుడైన ఏలీ కుమారుని యొక్క పరిస్థితి రాయబడి ఉంది. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 28వ అధ్యాయము. సౌలు గురించి ఒక మాట మనం చూస్తున్నాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము చదువుతారండి ఎవరైనా? 28వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి. కర్ణ పిశాచి గల ఒక స్త్రీని మీరు ఏం చేయండి? కనుగొనండి. నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఏం చేసినట్టయినా ఆజ్ఞ ఇయ్యగా వారు చిత్తము ఏందోరులో కర్ణ పిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పి దేవుని యొక్క ఆత్మ పొందుకున్నవాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి ఒకసారి? కర్ణ పిశాచులు గల దాని దగ్గరికి వెళ్తున్నాడు. కర్ణ పిశాచులు అంటే గనక ఆత్మలతో మాట్లాడేలాగా వారు ఏం చేస్తారు? వారిని ఆత్మలను పిలుస్తూ ఉంటారు. ప్రియులారా గమనించండి, ఒకసారి మరణించిన వాడు మరలా తిరిగి వచ్చే అవకాశము లేనేలేదు. బైబిల్లో ఎక్కడా కూడా ఒకసారి మరణించిన వాడు తిరిగి వచ్చినట్లేదు. ఇక్కడ సమూయేలు వచ్చాడు కదండి అంటే కనుక దాన్ని ఏమంటారు తెలుసా? డిసీవింగ్ స్పిరిట్ అంటారు, మోసపూరితమైన ఆత్మ. చాలామంది ఈరోజు మోసపూరితమైన ఆత్మ పనిచేస్తూ ఉంది ఈ లోకంలో. చూడండి, మీ ఇంట్లో మీ తాత చనిపోయాడు అనుకోండి, ఆడు అంటాడు కదా, ఎవడో ఒకడి మీదకి ఆత్మ వచ్చేస్తుంది అంటాడు. నేను మీ తాతను వచ్చాను అంటాడు. వస్తాడు మీ తాత? ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి అది ఏమన్నా నువ్వు డ్యూటీకి వెళ్ళే స్థలమా? అదేమన్నా నువ్వు పిక్నిక్ వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం అనుకున్నావా? ఒకసారి మరణించిన వాడు మరలా తిరిగి వచ్చే అవకాశము. నువ్వేమో తింగరోళ్ళలాగా, అవునా తాత నువ్వు వచ్చావా, ఏం వండమంటావు? కోడి వండనా, మేక వండనా? చచ్చిపోయినాడు అవన్నీ తింటాడా? పిచ్చోడే, చనిపోయినాడు అవన్నీ తింటాడా? మా సంఘంలో ఒక ఆయన చనిపోతే బ్రతుకున్నంతకాలము కూడా తండ్రికి ఒక గుక్కుడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ఆ కూతురు కుమార్తె. చనిపోయిన తర్వాత బ్రతికున్నంతకాలము కుమారుడు వాళ్ళ పిల్లలే చూశారు ఆమెని. చనిపోయిన తర్వాత ఆ పాప రావడానికి కొంచెం దూరంలో ఉంది, వస్తుంది లోపల. నేను అన్నాను కదా టైం చాలా అవుతుంది, మీరు స్నానం చేయించండి బాడీకి. సహజంగా మనం చేసేది కదా అది. మీరు బాడీకి స్నానం చేయించండి, మనం బాక్స్లో పెట్టి టప్పుడుకి ఆ అమ్మాయి వస్తుంది కనుక స్నానం చేయించండి అన్నాను. గబగబా స్నానం చేయిస్తుంటే ఆమె కరెక్ట్గా అలాగే రోడ్డు అలాగే ఉంటుంది, సేమ్